ఇప్పుడు బిందెల పట్టాన నీళ్ళే నింపాలి. నిండినాక సుత బిందెను నల్ల కిందనే ఉంచితే ఏమైతుంది, పడ్డాయి పడ్డట్టు కింద పోతుంటాయి. కాబట్టి నల్ల అత్త అయిపోయాయి. కానీ ఆనట్ల కాదాయే, మన చేతులు ఏముండది. వచ్చినప్పుడే దంచుడు పెడుతుంది, పోతే అటే పోతుంది. రమ్మంటే రాదు, ఆగమంటే ఆగది. మొన్నటిదా కరుసుకున్న ఆనలకు ప్రాజెక్టుల కాడ ఎట్లున్నదో అట్లా పోయి చూసేద్దాం పారి. పాలనురుగుతోని పోటీ పడ్డట్టే ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు కాడ 3 గేట్లు ఎత్తుతే అంతెత్తు మించి కృష్ణమ్మ దుంకులాట చిన్నగలేదు పోర్రి. మీది బాజుకు ఆనలు పొట్టు పొట్టు కొడుతుండే వరకు శ్రీశైలంకు వరద పెరిగి గేట్లు తెరిచిండ్రు. తొవ్వెంట వైటోళ్లు ఆగి సెల్ఫీలు వీడియోలు గుంజే వరకు ఘాట్ రోడ్ మీద బగ్గనే ట్రాఫిక్ జామ్ అయింది. ఈడికెళ్లి చక్కగా నాగార్జున సాగర్ కొస్తాయి నీళ్లు. ఇక సాగర్ చుట్టుముట్టుండే రైతులకు వ్యవసాయానికి తిప్పలు తప్పినట్టే. మొన్నటిదాకా పడ్డ ఆనలతోని తెలంగాణ అంతటా కడమ ప్రాజెక్టులు నిండుతున్నాయి. శ్రీరామ్ సాగర్ కు బగ్గొస్తుంది వరద. జూరాల 41 గేట్లు, సుంకేసుల 20 గేట్లు, కడెం 1 గేటు, కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లెత్తిండ్రు. ఇక అటు భద్రాచలం కాడ గోదారమ్మ, ఇటు అలంపూర్ కాడ కృష్ణమ్మ రువ్వడి ఉరుకొస్తున్నాయి. మొన్నటి కంటే గోదావరికి వరద జరంత తగ్గింది గాని ఇంకా సుత డేంజరే ఉన్నదని ఎవ్వరిని నదులకు దిగనిస్తలేరు పోలీసులు. మొత్తానికి ఆనలు తగ్గినా మీది బాజు కరుసుకునే వరకు మన ప్రాజెక్ట్ నిండుకుండలైన గేట్లెత్తిన కాడ దుంకులాడుతున్నాయి.